నందు ప్రియులరా, మన ప్రభువు మన రక్షకుడైన నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి స్త్రీ తప్పనిసరిగా వినవలసిన ఒక ఆధ్యాత్మిక సందేశం. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఒక ఉత్తమమైన స్త్రీ గురించి చాలామంది బోధలు చేశారు. ఏమండి, ఆమె గురించి తప్పుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ బైబిలు సరిగా పరిశీలనగా తెలుసుకోకపోవటం వలన ఆమె గురించి అపార్థం చేసుకున్నారు. స్త్రీని గౌరవించే సంస్కారం భారతదేశానికి ఉంది. ఏమండి, స్త్రీని ఒక మాతృమూర్తిలా ప్రేమించే తత్వం మన దేశానికి ఉండటం చాలా సంతోషం. అంతేకాదు, వివాహం జరిగితే ఒక స్త్రీతోనే జీవితాంతం మరణాంతం వరకు కాపురం చేస్తుంది మన దేశం. గర్వించదగ్గ దేశం మన దేశం. ఏమండి, బైబిల్ని నిజంగా ప్రపంచ దేశాలు తెలుసుకొని పాటిస్తే ప్రతి కుటుంబం చాలా బాగుంటుంది. ఏమండి, నిజంగా స్త్రీని గౌరవించే ఓ చక్కటి పద్ధతి యేసుక్రీస్తు నేర్పాడండి. నిజంగా అది చాలా గొప్పవాడు. ఓకే, ఎవరా స్త్రీ? ఆమె చేసిన పనేంటి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఏమండి, యోదయ దేశాన్ని విడిచి గలిలయ దేశానికి తిరిగి వెళ్ళాడు. ఇకపోతే 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక, అంటే మరొక మార్గాన వెళ్ళిపోతున్నాడు. ఆ మార్గం సమరయ మార్గం అని చెప్పబడుతుంది. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చెను అని ఉంది. ఈ సమరయ మార్గంలో ఏమండి, యాకోబు కుమారుడు మనకు కనిపిస్తాడు. ఆయన యోసేపు 12 మంది గోత్రకర్తలకు భూభాగాన్ని పంచారు. అలా పంచిన వారిలో యోసేపు ఒకరు. ఆయనకు కూడా ఒక భూభాగాన్ని ఇచ్చాడు. అది తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అని ఒక ఊరికి వచ్చాను. సమరయ అనే ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో సుకారు అనే ఒక గ్రామం. ఈ ప్రాంతానికి యేసుక్రీస్తు ఏమండి కాలి నడకతో ప్రయాణం చేస్తూ అక్కడికి వచ్చారు ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఈరోజు ఉన్నట్లుగా బస్సు సౌకర్యం, అలాగే ట్రైన్ సౌకర్యం, ఫ్లైట్ సౌకర్యం మరి ఆ రోజు లేవు కదా. ఏమండి, ఆ రోజుల్లో గాడిద మీద ప్రయాణం చేసేవాళ్ళు, గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు. అవి కూడా లేని పరిస్థితి యేసుక్రీస్తుది. ఎందుకంటే ఓ పేదవాని కుటుంబంలో పుట్టాడు ఆయన. ధనవంతుల సంపన్నుల కుటుంబంలో ఆయన పుట్టలేదు, పేదవాని కుటుంబంలో పుట్టాడు. పేదరికపు పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, తన తల్లిదండ్రులకు సహకారుడుగా ఉన్నాడు. ఆ తరువాత 3.5 ఏళ్ళు సువార్త పరిచర్య. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయాలి అంటే సంఖ్యాకాండం 4వ అధ్యాయం మీరు చదివితే 30 ఏళ్ల వయస్సు రావాలి. ఆ రోజు ఆయన
మరి ధర్మశాస్త్రానికి లోబడి బ్రతకాలి, అంతే కదండి. ఎస్. ఇకపోతే ఈ 3.5 సంవత్సరాలలో మరి ఆయన ప్రయాణం కాలి ప్రయాణం. ఈ 2 కాళ్లతోనే కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు. ఎస్, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. నిజంగా అండి, ఎవరి కాళ్ళు సుందరములు అని దేవుడు రాయించాడంటే సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములు. సువార్త ప్రయాణం కొరకు, ఆ సువార్తలో ఉన్న దేవుని ఆంతర్యం తెలుపుటకు, దేవుని ఉద్దేశాలు సమాజానికి తెలియచేయటానికి కాలినడక ప్రయాణం చేశాడు. నిజంగా అండి, యోదయ అనే ఈ ప్రాంతం నుండి సమరయ అనే ఈ ప్రాంతానికి రావటానికి సుమారుగా 350 కిలోమీటర్లు ప్రయాణం పడుతుంది అంటుంది చరిత్ర. మ్యాప్ మనం చూస్తే ఏమండి, మరి నేడున్న టెక్నాలజీని మనం ఆలోచిస్తే అంత సౌకర్యం వచ్చేసింది మనకి నెట్ ద్వారా. అంటే 350 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. దేనికి అనంటే సమరయ అనే ప్రాంతంలో ఏదో వ్యాపారం చేయటానికి కాదు, సమరయ అనే ప్రాంతంలో ఏదో ఒక గుడి కట్టడానికి కాదు, సమరయ అనే ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి. ఎందుకంటేనండి, మహానుభావుడు ఉదయాన్నే లేవగానే ఏకాంతంగా అరణ్యానికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు. ఈ లోకాన్ని రక్షించాలి నాయన, నా మాటలు ప్రపంచ ప్రజల గుండెల్లో స్థిరపడాలి నాయన, వారు నీ తట్టు తిరగాలి తండ్రి, వారి బ్రతుకులు బాగుండాలి తండ్రి, నా మాటల్లో మాధుర్యం, నా మాటల్లో సత్యం, నా మాటల్లో ఆకర్షణ ఉండాలి తండ్రి అని దేవునికి ప్రార్థించేవాడు. ఉదయాన్నే మీరు కూడా ప్రార్థించడం అలవాటు చేసుకోండి. ఆ తరువాత ప్రార్థన అయిపోగానే ఇక వెంటనే సువార్త కొరకు బయలుదేరేవాడు. ప్రతి గ్రామానికి వెళ్ళాడు, ప్రతి పట్టణానికి వెళ్ళాడు, ప్రతి దేశానికి వెళ్ళాడు. చూశారా, 3.5 సంవత్సరాలలో అలుపెరగని యోధుడుగా, సువార్త యోధునిగా, ఒక వీరునిగా దేవుని ఆంతర్యం, దేవుని మనస్తత్వం తెలియచేయటానికి కాలినడక ప్రయాణం ప్రారంభించాడు. ఎవరి దగ్గర డబ్బు దండుకోలేదు, ఎవరి దగ్గర బంగారం దండుకోలేదు, ఎవరి వెండికి ఆశపడలేదు. యేసుక్రీస్తు అలా ప్రకటించాడు సువార్తని. ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థం కావట్లేదండి సమాజానికి. ఏమండి, బయలుదేరాడు. అలా బయలుదేరితే ప్రియులరా 350 కిలోమీటర్లు సమరయ ప్రాంతానికి చేరుకోవటానికి యోదయ నుండి ఒక వ్యక్తి చిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఏమండి ఒక రోజులో 60 కిలోమీటర్లు నడవగలడట. ఒక రోజుకి 60 కిలోమీటర్లు సుమారుగా. అంటే మరి 350 కిలోమీటర్లు ప్రయాణం అంటే సుమారుగా 6 days వేసుకుందామా, లేదా సుమారుగా 7 days వేసుకుందామా? ఇదంత ప్రాముఖ్యం కాదు, కానీ 6 నుంచి సుమారుగా 7 రోజులు కాలినడకతో ప్రయాణం చేశాడు. మరి భోజనానికి ఉన్నాయా, త్రాగటానికి ఏమైనా ఉన్నాయా? లేదే. ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా? లేదే. ప్రయాణం, సువార్త కొరకు ప్రయాణం, తండ్రిని ప్రకటించడానికి ప్రయాణం, భయంకరమైన పాతాళం నుండి తప్పించటానికి, సువార్తను అనేకులు నమ్మటానికి, దేవుని వైపు తిరగటానికి, పరలోకానికి గమ్యం చేరుకోవటానికి. అదంతా సువార్తలో ఉంటుందండి. సువార్త మతం కాదండి, సువార్త స్వర్గానికి మార్గం. మనిషి మనస్తత్వాన్ని మార్చే మహాజ్ఞానం సువార్తలో దాచబడింది. ప్రియులరా, ఓకే, ప్రయాణం చేశాడు, వచ్చాడు. చూడండి 6వ వచనం మీరు చూస్తే, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను అనుంది.
ఏమండి అలసిపోయాడటండి. ఏమండి పొలంలో మీరు ఎన్ని గంటలైనా పని చేయండి, అలసట ఉండదు. ఆఫీసులో ఎన్ని గంటలైనా పని చేయండి, అంతగా అలసట ఉండదు. కానీ ఓ ప్రయాణం మీరు చేయండి, దూర ప్రయాణం మీరు చేయండి, చాలా టైర్డ్ అయిపోతారు, చాలా అలసిపోతారు. సుమారుగా 6 రోజులు 7 రోజులు కాలినడకతో ప్రయాణం చేసి మహానుభావుడు వచ్చాడంటే ఎంతగా అలసిపోవాలి. ఏం సంపాదించుకోవటానికండి? కరెన్సీ కట్లను, నోట్ల కట్టలను, బంగారం వజ్ర వైడూర్యాలను కాదండి, దేవుని సొత్తు, దేవుని సంపాద్యమైన మనుషులను సంపాదించుకోవటానికి యేసు ప్రయాణం చేశాడు. మనం ఆయన సొత్తు అండి, మనం ఆయన ప్రజలమండి. విలువైన సొత్తు, విలువైన సంపద మనుషులతో సాటి రాదు. ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే ఏమడుగుతామో తెలుసా? ఏమంటే మీ ఆస్తి ఎన్ని కోట్లు అంటారా? మీరు ఎంత బంగారం సంపాదించారు అండి అంటారా? ఎన్ని వజ్ర వైడూర్యాలు సంపాదించారని అంటారా? నో. మరి ఏమడుగుతారు? మీ పిల్లలు ఎంతమంది అండి అంటారు. ఏమంటే నిజంగా మన సంపాద్యం, దేవుని సంపాద్యం, దేవుని సొత్తు, దేవుని ఆస్తి ప్రపంచంలో ఉన్న నరులు నువ్వు నేను. కన్న తండ్రికి స్తోత్రం చెప్పండి ప్రియులారా, కన్న తండ్రికి కృతజ్ఞతలు చెప్పండి ప్రియులారా. విలువగల సొత్తు మనతో సాటిరావు. మీరు నా ముద్దు బిడ్డలు అని రాయించాడండి బైబిల్లో. అలాంటి ముద్దు బిడ్డలను రక్షించటానికి ప్రియకుమారుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. పక్కనున్న గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించలేము, పక్కనున్న పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించలేము, సహాయం చెయ్యలేము, సహకారం అందించలేము. కానీ మహానుభావుడు 7 రోజుల ప్రయాణంతో వచ్చాడు, అలసిపోయాడని రాయబడిందండి బైబిల్లో. ఏమండి అలసిపోయే అంతగా ప్రయాణం ఎందుకు చేశాడండి? ఓ ఆత్మను రక్షించటానికి, ఓ ఆత్మను దేవుని వాక్యంతో వెలిగించటానికి, కాపాడటానికండి మహానుభావుడు వచ్చాడండి. గెరాసేనుల దేశానికి కూడా వెళ్ళాడండి. మీకు తెలుసుగా, గెరాసేనుల దేశంలో జీవాధిపతి జీవవాక్యాన్ని ప్రకటించడానికి వస్తే ఒకే వ్యక్తి కాపాడబడ్డాడండి. మీరు నిరుత్సాహపడకండి. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు 3 ఉన్నారా, 4 ఉన్నారా, 10 మంది ఉన్నారా నేను చెప్పను, 1000 మంది ఉంటే చెబుతాను. కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. గెరాసేనుల దేశంలో ఒకే ఒక్క వ్యక్తి రక్షింపబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తి కోసమే దేశం దాటి వెళ్ళాడండి. మరి ఆయన అంత ఫీల్ అవ్వాలి అంటే ఒక్కడికి చెప్పే అదృష్టం కలిగింది నాకు అని. ఆ ఒక్కడే తన పదునైన మాటలతో, మహాశక్తివంతమైన దేవుని జ్ఞానంతో అతని ఆత్మను రక్షించాడు. అతని మానసిక పరిస్థితులు బాగు చేశాడు యేసుక్రీస్తు. అతని పరిస్థితి ఏంటో మీకు తెలుసు, చదివితే అర్థమవుతుంది. అంటే జన సమూహంలో బాగా వినండి మాటలో, మీరు ఏ పల్లెకు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఆ జన సమూహంలో ఎవరో ఒక్కరుంటారండి పరలోకానికి వెళ్ళేవారు. ఎవరో ఒక్కరుంటారు. ఆ ఒక్కరి కోసమైనా మీరు ఖర్చు పెట్టాల్సిందే, ఆ ఒక్కరి కోసమైనా మీరు కాలినడక వెళ్ళాల్సిందే, ఆ ఒక్కరి కోసమైనా సువార్తను అక్కడ ప్రకటించాల్సిందే. అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళే వారిలో ఆ జనసమూహంలో ఎవడో ఒక్కడున్నాడు. ఆ ఒక్కడి చెవిన వాక్యం పడింది, అతని పరిస్థితి మారింది, మారు మనసు పొందాడు, మహాలోకానికి వారసుడయ్యాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నవారు జీవాధిపతిని పొమ్మన్నారండి. ఎందుకు? వారి జీవనోపాధికి అడ్డుగా ఉన్నాడని, వాళ్ళ జీవన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని. మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. అవునండి, ఈరోజు సువార్తను ప్రకటించి ఓ ఆత్మను రక్షించి దేవుని వైపు మళ్లించాలని వస్తే ఈ ప్రాంతంలో ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు? ఎందుకు మత మార్పిడి చేస్తున్నావు? ఎందుకు యేసుని గురించే ప్రకటిస్తున్నావు అని అవహేళన చేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, చంపేవాళ్ళు ఎందరో. నాకు వీడియో చూశానండి. ఓ సేవకుడు వాక్యం చెబుతుంటే గుజరాత్లో బట్టలు ఊడదీసి
ఏమండి బ్యాట్, పిల్లలు క్రికెట్ ఆడతారు చూసారా, ఆ బ్యాట్తో చావు కొడుతున్నాడండి. ప్రభువా ప్రభువా అన్నాడే తప్ప వాడిని శపించలేదు. అదండి క్రిస్టియానిటీ అంటే, అదండి క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఒళ్ళిచ్చాడే తప్ప, ప్రాణం ఇచ్చాడే తప్ప, దెబ్బలను సహించాడు, భరించాడే తప్ప. ప్రాణం ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే, ప్రాణం విలవిలలాడిపోతుంటే ఏం మాట్లాడలేదండి. ఎంత గొప్పవాళ్ళండి క్రైస్తవులు. ఎందుకండి వాళ్ళు ఉసురు పోసుకుంటారు, ఎందుకండి వాళ్ళని హింసిస్తారు? మిమ్మల్ని బాగు చేయడానికి వచ్చేవాడండి క్రైస్తవుడు. మీ కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడండి క్రైస్తవుడు. మీ మనసు మారాలని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేవాడండి క్రైస్తవుడు. మీ బిడ్డలు బాగుండాలని, మీరంతా పరలోకానికి వెళ్ళాలని కోరుకునేవాడండి క్రైస్తవుడు. దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టేవాడండి సేవకుడు. ఆలోచించండి ప్రియులరా. ఒక ప్రాంతానికి వచ్చాడు, అలసిపోయాడట, అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత సమరయ స్త్రీ ఒకతే ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆమె పేరు సమరయ స్త్రీ కాదండి, ఏమండి షూనేమీయురాలు. పట్టణాన్ని బట్టి పెట్టబడింది పేరు. అర్థమవుతుందండి? అలాగే సమరయ స్త్రీ ఆ ప్రాంతాన్ని బట్టి పిలువబడింది ఆ పేరు సమరయ స్త్రీ. ఏదేను తోట అంటారు, కాదండి, కాదండి. ఏదేను అనే ప్రాంతంలో తోట ఉన్నది కాబట్టి దానికి ఏదేను తోట అని అన్నారు. ప్రాంతాన్ని బట్టి పిలువబడింది అంతే. చూస్తారా ఒకసారి? ఆదికాండం 2వ అధ్యాయంతో చూడండి, బైబిల్ తీసి. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం అండర్లైన్ చేసుకోండి. 2:8. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, ఏదేనులో ఒక తోట వేసి అని ఉంది. ఒక తోట అన్నాడా? తోట పేరు చెప్పాడా? ఏదేను అనే ప్రాంతంలో ఒక తోట వేసి అని బైబిల్ అన్నప్పుడు ఒక తోట అని చెప్పాలి. ఆ ప్రాంతాన్ని బట్టి మనం ఏదేను తోట అన్నాం అంతే తప్ప తోట పేరు ఏదేను కాదు. ఏదేనులో ఒక తోట వేసి. ఇది బైబిల్ నేర్చుకోవలసిన క్రమం, పద్ధతి, పరిశీలన కోణం ఇది. సమరయ అనే ప్రాంతాన్ని బట్టి సమరయ స్త్రీగా పిలువబడింది. ఇంచుమించు 12 గంటలకు ఆ ప్రాంతానికి వచ్చిందండి ఆమె సమరయ స్త్రీ. ఇక చూడండి, మంచి సంభాషణ జరుగుతుంది. చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యేసు దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు సమరయ స్త్రీని. అలా అడిగిన తర్వాత 9వ వచనంలో ఆమె అంటుంది, ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఏమండి, యేసుక్రీస్తుకి క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటున్నారు చాలామంది. నో, యేసుక్రీస్తుకి క్యాస్ట్ ఫీలింగు, ప్రాంతీయ భేదం, ఏమండి వర్గ భేదం, జాతి భేదం యేసుక్రీస్తుకు లేవండి. ఒకవేళ తెలియకపోతే అడగండి మమ్మల్ని. అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యూదులలో భేదం ఉంది కానీ యేసుక్రీస్తులో భేదం లేదు. యోధా మతం ఉంది కానీ మతాన్ని దేవుడు స్థాపించలేదు. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసాడు అని ఉంటుంది బైబిల్లో. అర్థమైందా? అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు, ఈ మార్గాన్ని నేను చాలా బాధ పెట్టాను, ఈ మార్గంలో మీరు నడుచుకోండి అన్నాడు పౌలు గారు. ఏమండి, పాత నిబంధనలో మీరు చూసిన, కొత్త నిబంధనలో చూసిన యూదులు వారు మతాన్ని స్థాపించుకున్నారే తప్ప నాయనా మీరు ఒక మతం పెట్టుకోండి అని దేవుడు చెప్పలేదు. ఆ మతం కోసం యుద్ధాలు చేయండి అని చెప్పలేదు. భూభాగాల కోసం కొట్టుకు చచ్చిపోండి అని చెప్పలేదు. ఇజ్రాయెల్ దేశానికి చెప్పాడా? హమాస్ వారికి చెప్పాడా మీరు యుద్ధాలు చేసుకోండి అన్నాడా? నో, దేవుడు చెప్పలేదు. మీ పక్షాన ఉంటాను, వారిని లేపేయండి అని చెప్పాడా? లేదండి. శాంతిని కోరాడు దేవుడు. క్రొత్త నిబంధనలోకి రాగానే దీర్ఘశాంతంలోకి వెళ్ళాడు తండ్రి. ఇదంతా ఒక పెద్ద భాగం. ఇది నెమ్మదిగా విందురు కానీ
ఓకేనండి. ఏమని ఉంటుంది? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎలా నువ్వు నన్ను నీళ్ళ కడుగుతున్నావయ్యా అని అంది. అంటే యేసుక్రీస్తు ఎవరితో సాంగత్యం సహవాసం చేయాలనుకున్నాడో తెలుసా? ఏ యోధ జాతి అయితే అంటరాని వారుగా అసహించుకుంటున్నారో సమరయుల్ని, వాళ్ళతోనే సహవాసం, పాపులతోనే సహవాసం. యేసుక్రీస్తు పద్ధతి ఎలా ఉంటుందంటేనండి, పాపులతో సమరయులతో సాంగత్యం చేస్తాడు, కానీ వాళ్ళ ఆలోచనలు ఈయన తీసుకొని రాడు. తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. పాపులతో తిరిగాడు, పాపం చేయలేదు, తప్పు చేయలేదు. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు అన్నాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు. ఓకేనండి. ఈ భేదం గురించి మీకు ఒక విషయం చెప్పాలండి. అపోస్తుల కార్యాలు, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఎందుకంటే ఈ సమరయుల నీడ యూదుల మీద పడితే సహించలేరు. అన్యులను ముట్టుకోకూడదని, అన్యులను తాకరాదని, అన్యుల ఎంట ఆహారం కానీ నీళ్లు కానీ ఏవి తీసుకోకూడదని, వారికి నమస్కరించకూడదని, ఈ తారతమ్యాలు, ఈ భేదాలు యూదుల్లో ఉన్నాయి అంతే. కానీ బైబిల్లో చెప్పలేదు. బైబిల్లో దేవుడు అలా చెప్పలేదు. వాళ్ళు స్థాపించుకున్నారు ఆచారాలు ఇవన్నీ, ఈ కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఈ పద్ధతులు. మీది అగ్రకులం, మాది నిమ్మన జాతి, దళిత జాతి, ఇవి మనం పెట్టుకున్నామే తప్ప దేవుడు పెట్టలేదు. ఓకే, ఇది మీకు అర్థం కావాలి. వాళ్ళ భావాలు రాయించాడు బైబిల్లో. వాళ్ళ భావాలు చదువుకొని, ఇదిగో యేసు ప్రభు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, ఇదిగో అన్యుల్ని ముట్టుకోకూడదట, అంటరానితనం అమానుషం అని మనం చదువుకుంటున్నాం. అంటరానితనం బైబిల్లో దేవుడికి ఉంది ఆయన అంటగట్టకండి, అపార్థం చేసుకోకండి. వాళ్ళ మనస్సులో ఉన్నది బయటపెట్టాడు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ క్యారెక్టర్ బయటపెట్టాడు దేవుడు. ఇప్పుడు చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ప్రియులరా, శతాధిపతి, ఏమండి 100 మందికి అధిపతి, శతాధిపతి, అతనికి వాక్యం చెప్పే అవకాశం పేతురు గారికి వచ్చింది. ఆ సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను ప్రియులరా. 27. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అంటే శతాధిపతి ఏమంటున్నాడు? అయ్యా, తమరు యూదులు, మేము అన్యులం, మా నీడ కూడా మీ మీద పడితే మీరు సహించలేరు, మమ్మల్ని ముట్టుకోలేరు, మాతో సాంగత్యం చేయరు, అలాంటిది తమరు మా దగ్గరకు రావటం అనగానే అప్పుడు పేతురు గారు ఆ శతాధిపతితో అంటున్నాడు, నాయనా, దేవుడు నాకేం చెప్పాడో తెలుసా? ఏ మనుష్యుడు నిషేధింపదగినవాడు కాడు. చూడండి ఎంత బాగుందో. ఏ మనుష్యుడు నిషేధింపదగినవాడు కాడు, ఏ మనుష్యుడు అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అంటే దేవునిలో ఏ జాతి భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, మత భేదం లేదు, వర్గ భేదం లేదు. దేవుడండి, ఆయన తండ్రి అండి, మనం పిల్లలమండి. ఈ సృష్టిని సమానంగా పంచాడండి మనకి. బలవంతులు ఆక్రమించుకున్నారు అంతే. అధికార బలం, రాజకీయ బలం, అండదండలు ఉన్నవాళ్ళు ఆక్రమించుకున్నారే తప్ప సర్వ సృష్టిని సర్వజనులకు సమానంగానిచ్చాడు తండ్రి, సమానంగానిచ్చాడు. ప్రియులరా, జాతిభేదం లేదు. ఇక ఏమంటున్నాడు 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి తిని. దేవుడు పక్షపాతి కాడు, పక్షపాతం లేదు. ధనవంతుడని, భేదవాడని, అన్యుడని, యూదుడని, ఆ దేశపోవాడు, ఈ దేశపోవాడని, పరాయివాడని, పరదేశవాడని, యూదుడని, గ్రీసు దేశంలో భేదం లేదు.
ఆయన యందు భయభక్తులు కలిగి, పాయింట్ నెంబర్ 1, ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకొను ప్రతి జనమును ఆయన అంగీకరించును అని రాయబడింది. ఎంత గొప్పదండి ఈ వాక్యం. అదే అంటున్నాడు యేసుక్రీస్తుకి ఈ మహాజ్ఞానం తెలుసు కాబట్టే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడని, ఏ మనుషుడు అపవిత్రుడని కాడని, దేవునికి పక్షపాతం అనేది లేదని, నాలో కూడా పక్షపాతం ఉండకూడదని సమరయ స్త్రీతో సాంగత్యం చేస్తూ సహవాసం చేస్తూ దేవుని మహాజ్ఞానాన్ని ఆమెకు చెబుతున్నాడు. దాహానికి అడిగాడు, దాహం అడిగాడు. ఆమె ఉంటుంది అన్యజాతి వానితో సమరయులతో యూదులు సాంగత్యం చేయరు కదా అంటుంది. నో, ఎవరు చెప్పారమ్మా నీకు? ఎవరు చెప్పారు? చూద్దాం, ఇక సంభాషణ చూద్దాం. దేవుడికి పక్షపాతం లేదని అర్థమైపోయింది కదా. రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిక కొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఏమండి, నేను నీకు జీవజలం ఇస్తానమ్మా, నేనిచ్చి నీళ్లు త్రాగు ప్రతివాడు ఎప్పటికీ దప్పిక కొనడు, జీవజలాన్ని ఇస్తాను నీకు అన్నాడు యేసుక్రీస్తు. అయ్యా, ఆ జీవజలం నాకు ప్రసాదించు, నేను ఎప్పుడు మరలా ఇక ఈ బావి దగ్గరకు రాలేను అని ఆమె మాట్లాడుతుంది. అంటే ఏది జీవజలమో ఆమెకు అర్థం కాలేదు. జీవవాక్యం, 66 పుస్తకాలతో కూడిన ది బైబుల్ జీవజలం. ఈ జలం త్రాగండి, చావు లేదు. అర్థమవుతుందా? చావు లేదు. అమృతం, దేవుని పవిత్రమైన ఈ మాటలు అమృతం, జీవజలం ఈ వాక్యం అనగానే ప్రియులరా ఆమె మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో చూడండి. 16వ వచనం, 4:16, యోహాను 4:16. యేసు, నీవు వెళ్ళి, ఓకే, నీకు నీళ్ళు ఇస్తాను, నువ్వు దప్పిక కొనుకుండున్నట్లు జీవజలం ఇస్తాను, మరి నేను చెప్పినట్లుగా చెయ్యి. నేను చెప్పినట్లుగా చేస్తావా? ఏం చెప్పాడు యేసుక్రీస్తు? చూద్దాం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా. అర్థమైందా ఈ మాట మీకు? నేను నీకు నీళ్ళు ఇస్తాను, నీ పెనిమిటిని పిలుచుకొని రా అన్నాడు యేసుక్రీస్తు. అనగానే సమరయ స్త్రీ అంటుంది, నాకు పెనిమిటి లేడయ్యా, నాకు పెనిమిటి లేడనగా. మరి లేని పెనిమిటి ఈమెమో నాకు పెనిమిటి లేడు అంటుంది. యేసుక్రీస్తు ఏమో నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటున్నాడు. ఇంతకు ఏది సత్యం? ఇంతకు ఏది నిజం మీరు చెప్పండి. అంటే లేని పెనిమిటిని తీసుకొని రమ్మని చెప్తాడు యేసుక్రీస్తు ఎక్కడైనా? ఆయనకు భవిష్యత్తు జ్ఞానం తెలియదా? ఏదో మాట్లాడుతున్నాడు, ఆమెకు అర్థం కావటం లేదు. ఓకే, 18వ వచనం. నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. ఏమంటుంది సమరయ స్త్రీ? నాకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే, నీవు చెప్పిన మాట సరియే. అంటే పెనిమిటి లేడు, ఓకే, నువ్వు చెప్పిన మాట సరిగా ఉంది. అంటే యేసుక్రీస్తుతో సత్యం పలికింది, సత్యం చెప్పింది స్త్రీ, సమరయ స్త్రీ. ఈ మధ్యకాలంలో ఎవరో అనకొండ శివప్రసాద్ ఒకడు ఉన్నాడట, చరిత్రకారుడట. అతని మానసిక పరిస్థితులు ఏం బాగోలేదండి, ఏమీ బాగోలేదు. చూడండి, తడబడుతూ ఉంటాడు, బైబిల్ అంతా తెలిసినవాడుగా మాట్లాడుతుంటాడు. ఏం తెలుసు నీకు గాడిద గుడ్డు? నువ్వు ఒక చరిత్రకారుడువా? నీకు చరిత్ర తెలుసా? సమరయ అనే ప్రాంతం లేదా? సమరయ స్త్రీ వ్యభిచారా? సమరయ స్త్రీకి ద్రౌపదితో పోలుస్తారా? ఆమెకు అక్రమ సంబంధాలు అంటగడతారా? ఏమండి, బైబిల్ బోధించే వాళ్ళు కూడా సమరయ స్త్రీకి అక్రమ సంబంధం అంటగడుతున్నారు. తప్పు. అక్రమ సంబంధాలు అంటగట్టకండి, తప్పు, చాలా తప్పు. ఎందుకో చెప్తాను మీకు నేను ఇప్పుడు. ఆమె గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంది క్రైస్తవ ప్రపంచం, ఆమె గురించి తప్పుగా అర్థం చేసుకుంది చరిత్రకారులు, ఆమె గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మతోన్మాదులు. వినండి, ఇక జాగ్రత్తగా వినండి. నీవు చెప్పిన మాట సరియే అంటుంది. అంటే సత్యం పలికింది, నాకు పెనిమిటి లేడని సత్యం పలికింది, సత్యం చెప్పిన స్త్రీ. ఏమండి, మత్తయి సువార్త 5:37 ఒక మాట ఉంటుందండి.
యేసుక్రీస్తు ఏమన్నాడంటే, యెరూషలేము తోడని కానీ, దేవాలయం తోడని కానీ, అమ్మ తోడని కానీ, ఏమండి సింహాసనం తోడని కానీ, ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ మీరు చెప్పొద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ ఆర్ నో. ప్రపంచానికి నేర్పిన నీతి యేసుక్రీస్తు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యేసుక్రీస్తుకి అవునని చెప్పింది సమరయ స్త్రీ. అవునయ్యా, నాకు పెనిమిటి లేడు. లేడు. నువ్వు చెప్పిన మాట సరియే. నువ్వు చెప్పిన మాట సరియే. బైబిల్లో ఎలాంటి మాటలు ఉన్నాయంటే అండి, ఏమండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అని ఉంటుంది ఎఫెసీ 4:15లో. నీ పొరుగువానితో సత్యమే పలుకోవలెను అంటుంది బైబిల్లో. ఎస్, పొరుగువానికి సత్యమే చెప్పాలి. ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. సమరయ స్త్రీ కూడా అంతేనండి. చాలా నీతి ఉంది ఆమె దగ్గర. నువ్వు చెప్పిన మాట సరియే. యేసుక్రీస్తు అంటున్నాడు, అవునయ్యా, నాకు లేడయ్యా, పెనిమిటి లేడయ్యా. నిజం ఒప్పుకుంటుంది. నిజం ఒప్పుకుంటుంది. ఓకే, రైట్. నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు యేసుక్రీస్తు. నాకు పెనిమిటి లేడు అంటున్న సమరయ స్త్రీ. నువ్వు చెప్పిన మాట సరియే అన్నాడు యేసుక్రీస్తు. మరలా కింద ఓకే రైట్, నువ్వు మంచి మాట చెప్పావు అన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను అంటుంది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అని యేసుక్రీస్తు చెప్పాడు. మరి పెనిమిట్లు అనగానే అక్రమ సంబంధం అంటగడతారా? ఈ చరిత్రకారుడు అదే అంటున్నాడు. సమరయ స్త్రీకి అక్రమ సంబంధం అంటగట్టాడు. నో, అలా అంటకట్టకండి. యేసుక్రీస్తు అండి ఒక ఆత్మీయంగా బోధ చేస్తున్నాడు. ఒక స్త్రీని గౌరవించి మాట్లాడతాడు. ఇక 5 ఉన్నారంట కదా అని మనకలాగా నీచంగా వ్యంగ్యంగా మాట్లాడండి యేసుక్రీస్తు. చాలా జాగ్రత్తగా పద్ధతిగా కౌన్సిలింగ్ చేస్తాడు ఆయన. ఏమండి, మన లాయర్ ఉంటాడు, ఎలా చేస్తాడు కౌన్సిలింగ్? అత్యాచారం, రేప్ జరిగిందనుకోండి, అమ్మ ముందు చీరలాగాడా జాకెట్ దించాడా అంటాడు. ఏమండి, అలా మాట్లాడే యేసుక్రీస్తు కౌన్సిలింగ్. ఆయన మాటల్లో ఆంతర్యం అర్థం కావాలంటే ఈ జీవితం మరో జీవితం సరిపోదండి. ఏమనుకుంటున్నారు? పరలోకపు జ్ఞానం అది. భూ సంబంధమైన జ్ఞానం, చెత్త జ్ఞానం, లోక జ్ఞానం కాదు. యేసుక్రీస్తు ఆయన జీవితంలో ఉన్న పాండిత్యం, ఆయన నేర్చుకున్న పాండిత్యం, ఆయన నేర్చుకున్న సంస్కారం, ఆయన నేర్చుకున్న నీతి, ఆయన నేర్చుకున్న న్యాయం, ఆయన నేర్చుకున్న ధర్మం పరలోకానికి సంబంధించింది, మట్టిలోకానికి సంబంధించింది కాదు. చదువుకున్న ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆనాడు పండితులు ఆశ్చర్యపోయారండి యేసుక్రీస్తుని చూసి. అంత గొప్పవాడండి. 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు 6వాడు కాడు అనగానే మన వాళ్ళు ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టారు. నో 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 నో, కాదండి. బైబిల్ పరిభాషలోకి వెళ్ళి దయచేసి మనం ఆలోచిద్దాం. ఓకేనండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం అండి ప్రియులరా. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఏమండి, సృష్టికర్తను భర్తతో పోలుస్తున్నాడు యెషయా గారు. సంఘాన్ని భార్యతో పోల్చాడు. ఏమండి, ఆ సంఘానికి శిరస్సు క్రీస్తుని పోల్చాడు పౌలు గారు. అంటే సంఘానికి భర్త క్రీస్తు, భార్య సంఘం. ఎందుకు భార్యాభర్తల బంధాన్ని పోల్చాడు అనంటే, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రియులరా, భార్యాభర్తల బంధం విడిపోకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. వాళ్ళ కలిసిపోవాలి, సమాధాన పడాలి, ఎవరో ఒకరు తగ్గాలి. ఏమండి, భర్త తగ్గించుకుంటే ఏమైంది? నిన్ను ఈ మాట అన్నాను, దయచేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని అడగడం తప్పే ఉంది భార్యతో. నీ భార్యేగా, నీతో నడిచిందే కదా, తన స్వజనాన్ని విడిచిపెట్టింది, తన కన్న తండ్రిని కన్న తల్లిని
తన జన్మభూమిని విడిచిపెట్టింది, తన బంధువులను విడిచిపెట్టింది, తోబట్టును విడిచిపెట్టింది, తమ్ముడిని విడిచిపెట్టింది, అన్నను విడిచిపెట్టింది, అక్కను విడిచిపెట్టింది. పెళ్ళి అనే 2 అక్షరాలతో నీ వెంట వచ్చిందే, సమస్తాన్ని వదులుకొని అందరిని మర్చిపోయింది, నువ్వే సర్వస్వం అనుకొని భర్తతో వచ్చిందే. క్షమించమ్మా అని అనలేవా? నామోసా? పురుషాహంకారమా? ఆమెను గౌరవించకూడదా? నీలాంటి ప్రాణం కాదా? నీలాంటి రక్త మాంసాలు ఆమెకి లేవా? నిన్ను కన్నట్లే ఆమెను కూడా తన తల్లిదండ్రులు కనలేదా? చిత్రహింసలు, గృహహింసలు పెట్టకండి ప్రియులారా. స్త్రీని గౌరవించండి, పద్ధతిగా మాట్లాడండి, సమస్యను సామరస్యపూర్వకంగా మాట్లాడుకోండి, వాక్యం ద్వారా హెచ్చరించుకోండి. భార్యాభర్తల బంధంతో పోల్చబడింది సంఘం. సంఘం కూడా విడిపోకూడదు, వేరైపోకూడదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అంటే భర్తతో పోల్చబడింది. దేవుణ్ణి, సృష్టికర్తను యెషయా గారు భర్తతో పోల్చాడు. ఎందుకు భర్తతో పోల్చాడు తెలుసా? మరొకరిని నువ్వు భర్తగా చేసుకోకూడదు. మరొక దైవాన్ని, మరొకరిని నువ్వు ఆశించకూడదు. మరొకరిని ఆశిస్తే, మరొకరిని పూజిస్తే అది ఎంత వ్యభిచారమో. ఒక భర్తను కాదనుకొని మరొకరితో ఉంటే ఎంత అక్రమ సంబంధమో, ఎంత వ్యభిచారమో అది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. అందుకనే భార్యకు భర్త ఒక్కడే ఉండాలి బిడ్డ, ఒక్కడే ఉండాలి. అలాగే ఆ భర్తే దేవుడితో పోల్చాడు, సృష్టికర్తతో పోల్చాడు. నిన్ను సృష్టించిన వాడు ఆయన, నీకు భర్త అయి ఉన్నాడు అని పోలిక చెప్పబడింది. పోలిక అది గుర్తుపెట్టుకోండి. మరొకరిని భర్తగా చేసుకోకూడదు, అది వ్యభిచారం అవుతుంది. ఎవరో తెలుసుకో. ఎర్ర చీర కట్టిన ప్రతిదీ నా భార్య అంటే ఎట్లా? సూటు బూటు వేసుకున్న ప్రతివాడు నా మొగుడు అంటే ఎట్లా? క్షమించాలి, నన్ను క్షమించాలి. సృష్టికర్త ఒక్కడే, ఒక స్త్రీకి భర్త ఒక్కడే, మరొకరు ఉండకూడదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, నీకు పెనిమిటి అయి ఉన్నాడు అని పోలికగా చెప్పబడింది. మరి ఇప్పుడు 5 పెనిమిట్ల గురించి ఆలోచిద్దామా? సమరయ స్త్రీకి ఉన్న ఈ 5 పెనిమిట్లు ఎవరో తెలుసా? ఎవరినో అక్రమ సంబంధం అంటగట్టకండి ఆమెకు. ఎందుకంటేనండి, మీకు ఒక విషయం చెప్తానండి. మీకు ఆమెకి కాస్త ధర్మశాస్త్రం, దేవుని గురించి, ఆరాధన పద్ధతుల గురించి తెలుసండి ఆమెకి. చూడండి, యోహాను సువార్త, మరలా వస్తాను నేను ఇక్కడికి, 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. ఏముంటుందండి ఆమె? సమరయ స్త్రీ ఏముంటుందో తెలుసా? అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నానయ్యా అంటుంది. అంటే ప్రవక్తలు ఎలా ఉంటారో ఆమెకు తెలుసా? ఎస్. ఆరాధన ఎలా ఉంటుందో పద్ధతులు తెలుసా? ఎస్. అంటే కాస్త కోస్తో దైవ భయం, కాస్త కోస్తో ఆరాధన గురించి, కాస్త కోస్తో ప్రవక్తల గురించి తెలుసు అన్నమాట. మరి ఇంత సబ్జెక్టు తెలిసిన ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టి బోధలు చేస్తారేంటి? ఎవరు 5 పెనిమిట్లు? అదే పోలిక చెప్పాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే ఈమె ఎవరినో ఆరాధిస్తుంది, ఈ సమరయ స్త్రీ. అది ఎవరో మనం చూద్దాం. రాజుల గ్రంథం కొంచెం మా పితరులు అంటుంది కదా, అంటే హిస్టరీలోకి వెళ్ళిపోయింది, పూర్వకాలంలోకి వెళ్ళిపోయింది. ఈయన కూడా పూర్వకాలంలో తీసుకెళ్ళాడు ఏమని, చరిత్రలో తీసుకెళ్ళాడు. చూద్దాం ఒకసారి బైబిల్ చూద్దాం, హిస్టరీ మనం కూడా చూద్దాం, హిస్టరీలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందామండి ప్రియులరా. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 23-24. యోధారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలిను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలిను. అతడు
షెమెరు నొద్ద షొమ్రోను కొండ 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షొమ్రోను అని పేరు పెట్టెను. ఏమండి, ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజు ఒమ్రి. ఈ ఒమ్రి ఏం చేశాడు అంటే షెమెరు అన్న ఆయన దగ్గర ఈ షొమ్రోను కొండను, ఈ ప్రాంతాన్ని కొన్నాడు. 4 మణుగుల వెండికి కొన్నాడు. ఒక మణుగు వచ్చేసి 15 కేజీలు. 4 మణుగుల వెండికి కొన్నాడు. అప్పుడు వెండి ఏమండి కొనటం, అమ్మటం, బంగారం అంటే వస్తువుల రూపం, పదార్థాలను మార్చుకునేవాళ్ళు. వస్తు మార్పిడి పద్ధతి అంటారు. వస్తు మార్పిడి పద్ధతి అంతే. వెండిచ్చాడు, దాన్ని తీసుకున్నాడు, దానికి షొమ్రోన్ అని పేరు పెట్టాడు. ఆ షొమ్రోన్ అనే దగ్గర ఫుట్ నోట్లో సమరయ అని ఉంది. సమరయ ప్రాంతం. ఎవరు కొన్నారు దీన్ని? ఒమ్రి. ఎంత కొన్నాడు? 4 మణుగుల వెండికి. ఎవరి దగ్గర కొన్నాడు? షెమెరు దగ్గర. ఆ షొమ్రోను సమరయగా పిలువబడింది. ఒకనాడు యెరూషలేముకి కేంద్రంగా ఉంది, రాజధానిగా ఉంది అది. ప్రియమైన దేవుని పిల్లలారా, సమరయగా పిలువబడింది. అంతేకాదు, ఇక్కడ మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం చూడండి. బైబిల్ తీసి చూడండి. 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటున్నాం ప్రియులరా. 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హామాతు, షపర్వయీము అను దేశములోని జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షొమ్రోను పట్టణములో ఉంచెను గనుక వారు షొమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురం చేసిరి. అష్షూరు రాజు ఏం చేశాడు తెలుసా? కొంతమంది అన్యులను తీసుకొచ్చి ఈ షొమ్రోనులో ఏమంటే ఈ సమరయ ఈ ప్రాంతంలో అన్యులను ఉంచాడు, మిశ్రిత జనాన్ని ఉంచాడు. అందుకే అక్కడ విగ్రహారాధనకు కేంద్రమైంది. అక్కడ విగ్రహారాధనకి ముఖ్య కేంద్రమైంది. అన్యులను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఓకే. అయితే వారు కాపురం ఉండని ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. అంటే ఎంత భయంకరంగా మారారో తెలుసా? ఈ మిశ్రిత జనం సమరయ ప్రాంతంలోకి విడిచిపెట్టాడు కదా రాజు. కొంతమంది తీసుకొచ్చి కాపురం పెట్టాడు అక్కడ. యెహోవా యందు భయభక్తులు లేనివారట వాళ్ళు. యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక సింహాలు వారి ప్రాంతానికి వచ్చాయట. ఏమంటే యెహోవా యందు భయము భక్తి అంటే ఒక పెద్ద టాపిక్ అండి. 3 గంటల టాపిక్ అది. యెహోవా యందు భయము భక్తి అంటే వెయిట్ అండ్ సీ. మరలా చెప్తాను మీకు, ఆ టాపిక్ చెప్తాను. ఓకే, ప్రార్థించండి. రైట్. 26వ వచనం. తమరు పట్టుకొనిన షొమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహముల వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. కాగా షొమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. అయా, షొమ్రోనుకు చెప్పారు, సింహాలు వచ్చేస్తున్నాయి, మమ్మల్ని తినేస్తున్నాయి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక యాజకుని పంపారు. అతను ఏం చేశాడు తెలుసా? దేవుని మర్యాదను గురించి బోధించాడు. యెహోవా యందు భయభక్తులు ఎలా ఉంటాయో నేర్పించాడు. అంటే కాస్తో కోస్తో వాక్యం తెలిసిన వారుగా, కాస్తో కోస్తో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంది సమరయ ప్రాంతం. ఆ ప్రాంతంలో బ్రతికినదే సమరయ స్త్రీ. మరి ఆయన అంటే తెలియదా? ఆయన ఉనికి తెలియదా? కాస్త కోస్త ఈ దైవ సంబంధమైన కార్యక్రమాలు ఆమెకు తెలియవా? తెలుసు. అందుకే పితరుల గురించి మాట్లాడింది. నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నానయ్యా, నువ్వు మెస్సియావని గ్రహిస్తున్నానయ్యా అంది. యూదులు ఇప్పటికీ మెస్సియాగా అంగీకరించడం లేదు. మెస్సియా అంటే అభిషక్తుడు, రాజు. ఏమండి, ఈ ప్రపంచానికి తెలియని ఓ సీక్రెట్ చెప్తారు వినండి.
యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. రాజుగా వస్తాడని పాటలు పాడకండి ప్లీజ్, పాడకండి. వచ్చాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు తూర్పు దేశపు జ్ఞానులు. నువ్వు రాజువా అన్నాడు పిలాతు. కాదు కాదు కాదు, నేను రెండో రాకడలో రాజుని అన్నాడా? నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. అర్థం కావట్లేదే వచనాలు? అర్థం కావట్లేదా? రాజుగా వచ్చాడు, అభిషక్తుడు, మెస్సియా, రక్షకుడు, పాపుల రక్షకుడు, దేవుడు. సమరయ స్త్రీ గ్రహించిందండి. ఆయన బోధన బట్టి గ్రహించింది, బోధన బట్టి గ్రహించింది ప్రవక్తని, లోక రక్షకుడని తెలుసుకుంది. నువ్వు చెప్పిన మాట అవును అని చెప్పింది, అబద్ధం చెప్పలేదు ఆయనకి. అర్థమైందా మీకు? ఓకే, రైట్. దేవుని మర్యాద నేర్పించబడింది ఆ పట్టణానికి. ఇకపోతే ప్రియులారా 30వ వచనం జాగ్రత్తగా చూడండి. ఈ 5 పెనిమిట్లు ఎవరో నోట్ చేసుకోండి. అద్భుతమైన కీలకమైన వచనం ఇది. ఇది ఎప్పుడో ఆలోచించి రాసుకున్నాను. ఇప్పటికి మీకు చెప్పడానికి ఇప్పుడు టైం పట్టింది. ఇదిగో చూడండి, నా పెన్నుతో ఎలా అండర్లైన్ చేసుకున్నాను. ఎప్పుడో నేను చదువుకుంటూ రాసుకుంటూ వచ్చాను. కాస్తంత ఆలోచించాలి అని ఆలోచించి ఈ టాపిక్ని రెడీ చేశాను. ఏమంటే చూద్దాం 30వ వచనం. బబులోను వారు సుక్కోత్బెనోతు ఇదొక దేవత. కోతా వారు నెర్గలు రెండవ దేవదూత. హామాతు వారు అషీమా ఈమెకు దేవత. అవీలు నిబవాజు. తర్వాత తర్తాకు. ఎవరు వారి దేవతను వారు పెట్టుకొని ఉండిరి అని ఉంది. ఇక వాళ్ళ ముందు, ఆ దేవతల ముందు పిల్లల్ని అగ్నిగుండంలో బలులుగా ఇచ్చేవాళ్ళు. ఎంత దిగజారిపోయారో చూడండి వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 5 పెనిమిట్లు ఎవరో? ఈ 5 పెనిమిట్లు ఎవరో తెలుసా? 1 సుక్బోతనేతు, 2 నెర్గలు, 3 అషీమా, 4 నిబవాజు, 5 తర్తాకు. నువ్వు చెప్పిన మాట సరియే అనంది. సత్యాన్ని ఒప్పుకుంది. ఈ 5 దేవతలు 5 పెనిమిట్లతో పోల్చాడు. నిన్ను సృష్టించిన వాడు భర్త ఒక్కడే అంటే ఈమెకు 5 దేవతలండి. శరీర సంబంధమైన, లైంగిక సంబంధమైన భర్తలు కాదండోయ్, ఆధ్యాత్మికంగా చెబుతున్నాడు. 5 దేవతలను పెట్టుకుంది. ఇప్పుడు 6వ వాడు కొత్తవాడు. నువ్వు సరిగ్గా చెప్పావయ్యా, సరిగా చెప్పావు. ఓకే, రైట్. మరొక మాట బైబిల్లో నుంచి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం మరలా చదువుతున్నాను. మంచి మాటలు చదువుకుందాం. 4వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఈ 5 పెనిమిట్లు ఎవరు? అర్థమైందిగా. 5 దేవతలు. ఓకే, రైట్. నువ్వు ప్రవక్తవని ఇప్పుడు గ్రహిస్తున్నాను. ఎంత పసిగట్టిందో చూడండి ఆయన బోధని. సమరయ స్త్రీ చక్కగా పసిగట్టింది. ఇకపోతే 22వ వచనంలో చెప్పాడు, రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. ఎందుకంటే యోధా గోత్రానికి చెందినవాడే యేసుక్రీస్తు. ఆయన నుండే ప్రారంభమైంది లోకానికి రక్షణ. అప్పుడు 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చును నేను ఎరుగుదును. అబ్బా, ఏం తెలుసుకుందండి సబ్జెక్టు. మెస్సియా వచ్చును నేను ఎరుగుదును అంటుంది. ఏమండి, ఇంత సబ్జెక్టు తెలిసినామా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందండి, వ్యభిచారండి. ఏమంటున్నాడండి ఆ చరిత్రకారుడు?
ఆమెకు చాలామంది భర్తలు ఉన్నారట, ఆమె అబద్ధాలు చెప్పేదట, ఆమె వ్యభిచార స్త్రీ అట, ఈ ముదిగొండ అంటున్నాడు. యేసు ప్రభు ఏమో తిట్టాడంట ఆమెనే, నువ్వు ఇలాంటి పనులు చేస్తావా అని. మెస్సియా అనే టాపిక్ పెద్ద సబ్జెక్ట్ అది. ఈ ప్రపంచానికి తెలియని టాప్ సీక్రెట్ సమరయ స్త్రీకి తెలిసింది. ఎంత సబ్జెక్టు తెలిసిందండి ఆమెకి అక్రమ సంబంధం అంట కడతారా? 5 దేవతలండి, 5 దేవతలు. ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, 30వ వచనం. ఆ కొండ విడిచిపెట్టింది, ఊరిలోకి వెళ్ళింది, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పింది. ఇక ఆలోగా శిష్యులు వచ్చారు. ఏమండి, శిష్యులు వచ్చి ఆయనకి యేసుక్రీస్తు వారికి భోజనం తీసుకొచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు తెలుసా, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది అన్నాడు. అంటే దేవుని ఆకలి యేసుక్రీస్తు తీర్చాడండి. కడుపు నిండిన క్రైస్తవ్యం దేవుని ఆకలి తెలుసుకొని పరిస్థితుల్లో ఉంది. ఆయన ఆకలి మనమే. ఒక వ్యక్తి మారాడు అంటే కడుపు నిండిపోతుందండి. మగబిడ్డ పుట్టాడు అనగానే, లేదా ఆడబిడ్డ పుట్టింది, క్షేమంగా తల్లి బిడ్డలు ఉన్నారంటే కడుపు నిండుతుంది. మొన్నటిదాకా వాడు త్రాగుబోతు మారాడు అనగానే కడుపు నిండిపోతుంది. నాకు ఆకలి లేదు, వాడు మారాడు, నాకు అదే సంతోషం. దేవుడు కూడా అంతేనండి. నీ దుర్మార్గతను విడిచిపెడితే, నీ పాపాన్ని విడిచిపెడితే, నీ చీకటి రహస్య జీవితాన్ని విడిచిపెడితే, నువ్వు మారితే ఆయన ఆకలి తీరుతుంది. ఒక పాపిని రక్షించటమే దేవుని ఆకలి తీర్చినట్లు. యేసుక్రీస్తు ఆకలి తీర్చాడండి, దేవుని ఆకలి తీర్చాడు. అంతేకాదు సమరయ స్త్రీ మారింది. మనం కూడా మారేవని చెప్పుకుంటాం, ఎవరికి సువార్త చెప్పాం, సువార్తకు సహకారం అందించాం, చేయూతనివ్వం. ఏమంటే ఒక మంచి కెమెరా లేదండి, నాకు ఒక మంచి ల్యాప్టాప్ లేదండి రెడీ చేసుకోవటానికి. ఏం చేస్తా, అదిగో చూడండి, కెమెరా సెల్ పెట్టి మాట్లాడుకుంటున్నాను. ప్రార్థించండి, ఓకేనండి. సహకారం మారింది, మార్చింది. నేను మారామని చెప్పుకుంటున్న క్రైస్తవ స్త్రీలారా, నేను మారామని చెప్పుకుంటున్న క్రైస్తవ తల్లులారా, అక్కలారా, నా చెల్లెళ్ళారా, మీరెంతమందిని సువార్తను ప్రకటించి మార్చారు. మారాను అంటే అర్థం ఏంటంటే మరికొందరిని మార్చాలి. అదే మార్పుకు అర్థం. నీ మార్పే నీకు విజయంగా మారుతుంది. నువ్వు అనేకులను మార్చి దేవుని ఆకలి తీర్చగలిగితే మహాలోకం నిన్ను వరిస్తుంది. ఇక 39వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. అబ్బా, అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారంటండి సమరయులు. ఒక ఆమె మారింది, అనేకులు యేసు వైపు మళ్ళించింది. మారటం అంటే చిన్న మాట. యేసును అంగీకరించడం అంటే ఎంత సాహసం, ఎంత పరిశీలన. లోకరక్షకుడని, నిజమైన మెస్సియా ఆయనేనని, పరలోకానికి గమ్యం మార్గం ఆయనేనని సమరయులు గుర్తించారు. 2 రోజులు యేసుక్రీస్తును స్పీకర్గా తీసుకుపోయిందండి. 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఈయన నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకొని మేము నమ్ముతున్నాం అన్నారండి సమరయులు. అంటే ఒక స్త్రీ మారింది. సమరయ ప్రాంతానికి యేసుక్రీస్తును తీసుకెళ్ళి 2 రోజులు సభను పెట్టింది. ఇక వాళ్ళు తమ మట్టుకు తాము విని ఈయన నిజముగా లోకరక్షకుడని అన్యులు తెలుసుకున్నారు. అన్యులు ధరణిపై ధన్యురాలైన ఈ స్త్రీ సత్యాన్ని తెలుసుకుంది, సత్యాన్ని ఒప్పుకుంది, సత్యాన్ని చెప్పింది, తన జీవితాన్ని మార్చుకుంది. అనేక మంది తమ ప్రాంతపు జీవితాలలో వెలిగించింది వాక్యాన్ని ప్రకటించి. సత్యం ప్రకటించిన స్త్రీ లేదా సత్యం చెప్పిన స్త్రీ, చక్కటి మాతృమూర్తి. అమ్మా, నీకు పాదాభివందనం. నువ్వు మారావు, అనేకులు మార్చావు. రాహాబు మారింది, తన కుటుంబాన్ని మార్చుకుంది. శతాధిపతి అన్యుడు మారాడు,
తన ఫ్యామిలీని మార్చుకున్నాడు. జైలు అధికారి అన్యుడు మారాడు. తన కుటుంబం అంతటికి బాప్తిస్మం ఇప్పించాడు. అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారట, బాప్తిసం పొందారట పౌలు గారి దగ్గర. ఏమండి, అన్య జాతిలో అన్య వారిలో దేవుడు ఎంత స్వీకరించి వారిని దగ్గర తీసుకుని రక్షించాడో చూడండి. కనుక ప్రియులారా, సత్యం తెలుసుకుని నీవు ఈ సత్యాన్ని ప్రకటించే వారిగా ఉన్నావా? ఏ వెహికల్ లేకపోయినా 2 కాళ్ళతోనే నడిచి వెళ్ళి సువార్తను అందించే పనిలో నీవు ఉన్నావా? ఓ స్త్రీ, నిజమైన సహకారిగా సువార్త పనిలో సహకారిగా ఉన్నావా? ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకోండి. తల్లులందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.